గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు 6th డేటు. ఎస్టర్డే ఎస్కాట్స్ అనాలిసిస్లో డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను. డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయ్యి రివర్సల్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చింది. ఎక్కడైతే ఈ సైడ్ వేస్కి మార్కెట్ సైడ్ వేస్ ఆడిందో ఈ సైడ్ వేస్ బ్రేక్అవుట్ వచ్చింది. అబోవ్ వచ్చిన తర్వాత ఈ బ్రేక్అవుట్ కంటిన్యూ చేస్తుంది. రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కంటిన్యూ చేస్తుంది. సో మనం ఈ ప్రైస్ దగ్గర మ్యాక్సిమం బై సైడ్ ట్రేడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ట్రేడ్ ఎంట్రీ సింపుల్గా 1:2 మనకి 1:2 ఛాన్సెస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తే వెరీ సింపుల్ ట్రేడ్. స్టాప్ లాస్ కూడా చిన్నది. ఆల్రెడీ నా హోల్డింగ్స్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాయి. సో స్టాప్ లాస్ 70 రూపీస్ ఉన్న ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ స్టాప్ లాస్ ఇంకా తగ్గించుకోవచ్చు స్టాప్ లాస్. సో అండ్ 1:2 టార్గెట్ పెట్టుకున్నాం. 1:2 ఆర్ 1:3 రెసిస్టెన్స్, మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి మ్యాక్సిమం రెసిస్టెన్స్ దగ్గర టార్గెట్ పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. స్వింగ్ హై ఈ స్వింగ్ దగ్గర రెసిస్టెన్స్. అండ్ ఇదే ట్రెండ్ అప్ సైడ్ కంటిన్యూ అవుతూ ఆ రెసిస్టెన్స్ని టచ్ చేసి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్ యూ.